అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. ఇవాల్టి ఎంటైర్ మార్కెట్ అంతా కూడా 3 మేజర్ ఫ్యాక్టర్స్ చుట్టూ తిరుగుతోందండి. ఫస్ట్‌ది ఫెడ్ డెసిషన్‌పై వాల్ స్ట్రీట్‌కైతే క్లారిటీ లేదు. దీని తాలూకా ఇంపాక్ట్ ఫర్దర్‌గా మనకి మార్కెట్ మీద చాలా ఉండబోతోందండి. ఎట్ ది సేమ్ టైమ్ మిడిల్ ఈస్ట్‌లో పీస్ ప్రపోజల్స్ అవ్వచ్చు, లేదంటే షిప్పింగ్ రూట్స్ అవ్వచ్చు, సెక్యూరిటీగా సౌదీ అరేబియా వాళ్ళు చేస్తున్న ప్లాన్స్ వల్ల కొంతవరకు ఆయిల్ ప్రైసెస్‌ని అయితే మూవ్ చేస్తున్నాయండి. ఇక మూడో పెద్ద విషయం ఏంటి అంటే గ్లోబల్‌గా ఏఐ ర్యాలీ మళ్ళీ తిరిగొచ్చింది. ఈ 3 పెద్ద విషయాల మధ్యలో మన ఇండియన్ మార్కెట్ ఎస్పెషల్లీ Q1 రిజల్ట్స్‌ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయండి. ఇవాల్టి వీడియోలో మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ కనబడే స్టాక్స్ గురించి కూడా చెప్పబోతున్నా. మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ ఇవాళ నిఫ్టీ 24,383 దగ్గర క్లోజ్ అయిందండి. 66 పాయింట్లు పాజిటివ్‌గా కనిపిస్తుంది. కానీ మార్కెట్ ఎండ్‌లో 1 గంట ప్రాంతం నుంచి తిరిగి మనకి సెల్ ఆఫ్ అయితే కనబడిందండి మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా. దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇవాళ మార్కెట్ బ్రెడ్త్ అవ్వచ్చు, లేదంటే పోర్ట్ఫోలియోస్ అవ్వచ్చు, అన్ని కూడా కాస్త పాజిటివ్‌గా ఉన్నాయండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1% పాజిటివ్‌గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్‌లో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో ఇవాళ మనం ఫస్ట్ ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెడ్ రేట్ కట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. అలాగే ఎటువంటి చేంజ్ కూడా చేయలేదు. కానీ వాల్ స్ట్రీట్‌కి ఎందుకో ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ మీద నమ్మకం తగ్గిపోతుంది అనేలాగా మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వాళ్ళ తాలూకా టార్గెట్ కన్నా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే అన్చేంజ్డ్ గా ఉంచారండి. యాక్చువల్ గా ఈ కెవిన్ వార్ష్ గారికి ఇన్ఫ్లేషన్ మీద ఫైట్ చేసే ఇంపార్టెంట్ పర్సన్ గా చాలా క్రెడిబిలిటీ అయితే ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి డైరెక్షన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దాని మీద ఈయన క్లారిటీ ఇవ్వట్లేదు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు దీన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంది అని చెప్తున్నారండి. జేపీ మోర్గాన్ వాళ్ళైతే ఇదొక చీప్ టాక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళైతే ఈయన క్రెడిబిలిటీ మీద క్వశ్చన్స్ చేసేలాగా మాట్లాడుతున్నారండి. సో ఫెడ్ త్వరగా నిర్ణయం తీసుకోలేదనే ఫియర్ మార్కెట్ లో మనకి కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ ట్రెజరీ బాండ్స్ లో అప్పుడే సెల్లింగ్ అయితే వచ్చేస్తుందండి. సో సెప్టెంబర్ లో లేదు అంటే డిసెంబర్ లో ఖచ్చితంగా హైక్స్ రావచ్చని చాలా మంది అనలిస్టులు మనకి నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. బట్ అప్పటి వరకు బాండ్ ఈల్డ్స్ ఇలాగే పెరిగిపోతూ ఉంటే స్టాక్ మార్కెట్స్ మీద లేదు అంటే ఎంటైర్ ఎకానమీ మీద కాస్త ప్రెషర్ అయితే ఖచ్చితంగా పడిపోతుందండి. యాక్చువల్ గా ఫెడ్ తాలూకా అన్సర్టైనిటీ గ్లోబల్ గా ఉన్న లిక్విడిటీకి ఒక రిస్క్ అండి. దీనికి ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువైతే ఉంది అమెరికాలో. కానీ ఇన్ఫ్లేషన్ మారడానికి మెయిన్ కారణం ఎవరండి? మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్. ఇదే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గాజా పీస్ ప్లాన్ కి సంబంధించి ట్రంప్ అనౌన్స్ చేస్తున్న విషయాలండి. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ హమాస్ కంప్లీట్ గా డిజార్మెంట్ కి అయితే ఒప్పుకుందని, దీనివల్ల రెడ్ సీలో మనకి దాడులు తగ్గుతాయని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే హమాస్ పూర్తిగా ఈ యాక్సెప్టెన్స్ ని ఇచ్చామని చెప్పినా కూడా అమెరికా వాళ్ళు చెప్తున్న ఇంటర్ప్రిటేషన్ అయితే కరెక్ట్ కాదు అని చెప్తోంది. అండ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే పూర్తిగా ఒప్పేసుకుందని అనౌన్స్ చేస్తున్నారండి. కానీ ఈ డిజార్మెంట్ ప్రాసెస్ వెంటనే జరగదు. ఇంటర్నేషనల్ సూపర్విజన్ లో దాదాపు 200 నుంచి 350 రోజులు ఫేజ్డ్ ప్రపోజ్ గా అమలు చేయాలని చెప్పి ప్లాన్ చెప్తోంది. సో ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే హమాస్ ఇక పూర్తిగా అటాక్ చేయదు, మనకు సపోర్ట్ చేసేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ హమాస్ తాలూకా వెపన్స్ అవ్వచ్చు, టనల్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, వీటన్నిటిని డిస్మాంటిల్ చేయడం, ఇజ్రాయలీ ట్రూప్స్ హమాస్ లో లేదు అంటే లెబనాన్ లో అక్కడి నుంచి ఫేజ్డ్ మేనర్ లో విత్డ్రాల్ అవ్వడం, ఇంటర్నేషనల్ గా స్టెబిలైజేషన్ ఫోర్స్ అనేది కంప్లీట్ అవ్వడం ఈ ఫ్రేమ్ వర్క్ లో ఉన్నాయండి. మీరే చెప్పండి, ఇవన్నీ ఒక రోజులో జరిగే విషయాలా? కాదు. అంటే ఇక్కడ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న మాట కరెక్టే, కానీ ఆయన ఏదో అంతా అయిపోతుంది నేను మొత్తం కంప్లీట్ చేసినలాగా మాట్లాడడం మార్కెట్ కి అయితే నచ్చదు. ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయని మనం సంబరపడుతున్నామండి. కానీ ఇదే పాయింట్ ని లేవనెత్తి మళ్ళీ మార్కెట్లు పడగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హమాస్ మాత్రం ఇజ్రాయెలీ మిలిటరీ ఆపరేషన్స్ ఆగాలి అంటోంది. ట్రూప్స్ విత్డ్రా కావాలి పూర్తిగా అంటోంది. అన్రిస్ట్రిక్టెడ్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ అయితే రావాలి అని కోరుకుంటోంది. ఇంటర్నేషనల్ గ్యారంటీస్ అయితే అడుగుతుందండి. పాలస్తీన్ కి సెల్ఫ్ గవర్నెన్స్ కు పొలిటికల్ పాత్ ఉండాలని కోరుతుంది. ఇన్ని కండిషన్స్ పెడుతుందండి హమాస్ కూడా. ట్రంప్ ఏమో ఒక్క మాటతో నేను చేస్తాను, కంప్లీట్ అయిపోయింది, హమాస్ ఒప్పేసుకుంది అంటున్నారు. ఈవెన్ వాళ్ళు ఒప్పుకున్న విషయాలు అమలు చేసి కంప్లీట్ అవడానికైనా టైం పట్టేస్తుంది. సో వాట్ ఎవర్, ఇప్పుడు హమాస్ తో ఈ విధంగా మనకి కాస్త ఒప్పందం జరిగిందనేలాగా న్యూస్ రావడం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంతవరకు తగ్గుతున్నాయండి. అయితే దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి ఉందంటే
ఇప్పుడు మెయిన్ క్రూడ్ ఇబ్బంది పడుతున్న విషయం ఏంటండి, రెడ్ సీలో మనకి కంప్లీట్ గా రూట్స్ మీద లేదు అంటే కమర్షియల్ షిప్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి, అవునా? కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, సౌదీ అరేబియా వాళ్ళు 14 కంట్రీస్ తాలూకా మ్యారిటైమ్ డిఫెన్స్ అయితే కోయిలేషన్ కింద అయితే ప్రకటించింది. దీనివల్ల హౌతీ అటాక్స్ తగ్గుతాయి. నావల్ బ్లాకేడ్ కారణంగా రెడ్ సీ షిప్పింగ్ కి ఏదైతే రిస్క్ పెరిగిందో అది కొంచెం తగ్గుతుందండి. సౌదీ అరేబియా వాళ్ళు కువైట్, బహ్రెయిన్, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, యమన్, బంగ్లాదేశ్, నైజీరియా, సుడాన్, సోమాలియా ఇలా చాలా కంట్రీస్ అన్ని కలిపి ఒక డిఫెన్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాయి అనమాట. రెడ్ సీలోని, గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని, బాలి మాండాబ్ లోని కమర్షియల్ షిప్పింగ్స్ అలాగే వాటికి సంబంధించిన లేన్స్ కి, ఎనర్జీ సప్లై రూట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కోalition దళ ప్రధాన లక్ష్యం అట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇరాన్ దాడి చేస్తే లేదు ఇరాన్ షిప్స్ మీద, ఇరాన్ నెట్వర్క్ మీద ఎగనెస్ట్ గా వీళ్ళు పనిచేస్తారనమాట. మొత్తానికి ఏంటంటే సౌదీ అరేబియా ఫండింగ్ ఇక్కడ ప్రధానంగా ఉంటుందండి. హెడ్ క్వార్టర్స్ ని సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది. జాయింట్ కమాండ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, కంట్రోల్ సెంటర్ అవ్వచ్చు, జనరల్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని కానీ కంప్లీట్ గా వీళ్ళైతే డిసైడ్ చేశారు. దీనివల్ల మెయిన్గా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడుతున్నాయండి. అందుకే మార్కెట్లు చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మార్కెట్లు ఇవాళ పెరగడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా పెద్ద రీజన్ అయితే ఉందండి. ఎందుకంటే మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఓవరాల్గా షార్ట్ టర్మ్ రిలీఫ్ కనిపించిన రిస్క్ అయితే కంప్లీట్ అయిపోలేదు. రిస్క్ పోలేదండి, రిస్క్ ఇంకా ఉంది. కానీ మార్కెట్ని పైకి లాగుతున్న మరొక పెద్ద ఫోర్స్ ఏంటి అంటే ఏఐ ట్రేడ్ అండి. గ్లోబల్గా ఏఐ ర్యాలీ మళ్ళీ మార్కెట్లో క్లియర్గా కనిపిస్తోంది. సౌత్ కొరియా తాలూకా కోస్పి ఒకే రోజులో మళ్ళీ 17 to 18% పెరిగిందండి. 3 రోజులు వరుసగా సెల్ ఆఫ్ జరిగిపోయిన తర్వాత సౌత్ కొరియా తాలూకా ఇండెక్స్ ఇంతలా పెరగడానికి అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగిల్ డే పర్సంటేజ్ గెయిన్ అండి. ప్రధాన కారణం ఏంటంటే ఎస్కే హైనిక్స్ అవ్వచ్చు, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు 23% కన్నా ఎక్కువ పెరిగాయండి. తైవాన్ తాలూకా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా సుమారు 10% పెరిగింది. సో ఈ 3 చిప్ కంపెనీస్ ఏషియా పెసిఫిక్ ర్యాలీకి బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్స్ గా నిలిచాయి. అందువల్లే మన ఇండియాలో కూడా ఏఐ సంబంధించిన స్టాక్స్ బాగా పెరిగాయండి. అండ్ వీటితో పాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీటి తలక ఎర్నింగ్స్ కూడా బాగున్నాయండి. స్ట్రాంగర్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తలక అవుట్లుక్ వాల్ స్ట్రీట్ లో చాలా క్లియర్ గా పెరుగుతుంది. చిప్ స్టాక్స్ కి స్ట్రాంగెస్ట్ ర్యాలీ అయితే ఇప్పుడు నమోదవుతుంది మళ్ళీ. అయితే ఈ ర్యాలీ చాలా ఫ్యూ ఏ సెమీకండక్టర్ స్టాక్స్ లో మాత్రమే కనిపిస్తుందండి. సో ఇక్కడ పెద్ద ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉందండి. వీళ్ళు ఇంత పెట్టుబడి పెడుతున్నారు, మార్కెట్ ను పక్క తీసుకెళ్లిపోతున్నారు, వీళ్ళు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఫ్యూచర్ లో వస్తాయా అంటే సస్టైనబిలిటీ కల్సన్ అయితే ఇంకా కొనసాగుతుందండి. సో ఈ భయాలు మళ్ళీ మార్కెట్లో ఉంటాయి. ఇవాళ ఏ స్టాక్స్ పెరిగిపోయి ర్యాలీ వచ్చిందని మనం సంతోషపడిపోవాల్సిన అవసరం లేదు. స్టిల్ ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొరియా లేదా తైవాన్లో ఏ ర్యాలీ జస్ట్ 2-3 కంపెనీస్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అవుతుందండి. అండ్ ఇక్కడ మెయిన్గా రిటైల్ పార్టిసిపేషన్ ఇంతకుముందు చాలా బాగా పెరిగింది. లెవరేజ్డ్ డెరివేటివ్ పొజిషన్స్ అవ్వచ్చు, ఫోమో ట్రేడింగ్ అవ్వచ్చు, ఇవన్నీ యాంప్లిఫై చేసాయి. కోస్పి అంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు రీసెంట్ గా తగిలిన దెబ్బల వల్ల పార్టిసిపేషన్ మళ్ళీ తగ్గుతుందండి కంపల్సరీగా. సో నిన్న మొన్నటి వరకు కంప్లీట్ గా సెల్ ఆఫ్ మోడ్ లో ఉన్న కొరియా దగ్గర నుంచి డబ్బులన్నీ ఇండియాకి వస్తాయా అంటే వస్తాయని అనుకుంటున్నాం, కానీ నంబర్స్ ప్రకారం చూసుకుంటే ఇంకా అంత వేగంగా రావట్లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అందరూ ప్రశ్న అడగచ్చండి, గడిచిన 3 రోజులుగా 4 రోజులుగా మరి కొంతవరకు ఎఫ్ఐ బయింగ్ జరుగుతుంది కదా, వస్తున్నట్టే కదా అని. మీరు ఒకసారి ఆలోచిస్తే గడిచిన 2-3 సంవత్సరాల్లో ఎఫ్ఐఎస్ ఎంత సెల్ చేస్తారో గుర్తుందా అండి? 1,00,000 కోట్లు ఒక సంవత్సరంలో సెల్ చేస్తారు. అది అలా తగ్గుతూ వస్తుందండి. సో ఎఫ్ఐఐ సెల్లింగ్ మన ఇండియాలో తగ్గుతోంది. మంత్ ఆన్ మంత్ లేదు అంటే లాస్ట్ 3 years గా చూసుకుంటే సెల్లింగ్ తగ్గి నెమ్మదిగా బయింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో కంపల్సరీగా మనం దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. అంతేగాని కంప్లీట్ గా ఏ మనీ పోయిందంతా కూడా మన ఇండియాకి వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ. ఈ భ్రమలో మళ్ళీ అనవసరంగా ఫేక్ బుల్ రన్ స్టార్ట్ చేస్తారు చాలా మంది, జాగ్రత్త. అయితే విచిత్రంగా మనకి ఇవాళ ఏ స్టాక్స్ పెరిగితే ఐటీ స్టాక్స్ పడిపోయండి. ఇవాళ నిఫ్టీ ఐటీ 5 రోజుల తర్వాత మళ్ళీ 2.5% పడింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా 3% వరకు డిక్లైన్ అయిపోయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, విప్రో, ఎల్ఎన్టీ, మైట్రీ ఇవన్నీ కూడా మనకి కొంతవరకు సెల్ ఆఫ్ లో అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నిఫ్టీ ఐటీలో సెల్ ఆఫ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే గడిచిన 6 సంవత్సరాల్లో 1 month లోనే బిగ్గెస్ట్ గెయిన్ నమోదు చేసిందట ఇండెక్స్. అందువల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయని చెప్పి మాట్లాడుతున్నారండి. బట్ ఎఫ్ఐఐ తాలూకా మనీ క్లియర్ గా మన ఇండియాలోకి వస్తుంది. ఐటీ కంపెనీస్ కొంతవరకు స్టేబుల్ గా కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇవాళ ఇన్ఫోసిస్ తాలూకా సీఈఓ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారండి. ఇండియాలో మనకి ఏఐ తాలూకా ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పి వాట్ ఎవర్ ప్రస్తుతానికైతే పరిస్థితులు కొంతవరకు సహకరించేలాగా కనిపిస్తున్నాయండి. ఇవి ఇలాగే కంటిన్యూ అవ్వాలని, వీకెండ్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆశిద్దాం. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ అండి. రీసెంట్ గా మనం పంపించిన 15 గ్రోత్ స్టాక్స్ లో ఇది కూడా ఒక స్టాక్.
ఇవాళ ఈ స్టాక్ కి 2200 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ పెరిగింది అని చెప్పుకోవచ్చు. కానీ 2000 కోట్ల నెంబర్ పెద్దది కాదండి. ఇక్కడ పెద్ద న్యూస్ ఏంటి అంటే ఈ 2000 కోట్ల ఆర్డర్ లో వీళ్ళు ఏం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ వీళ్ళకి హెచ్ఏఎల్ దగ్గర నుంచి వచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దగ్గర నుంచి ఒక డిఫెన్స్ మేజర్ ఆర్డర్ గా చెప్పుకోవచ్చు దీన్ని. ఈ ఆర్డర్ లో 122 AAAUs ని సపోర్ట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఉత్తమ్ రేడార్ ప్రోగ్రామ్ లో అయితే వీళ్ళు యూస్ చేస్తున్నారండి. అందువల్ల దీనికి ఇంత ఇంపార్టెన్స్ అయితే వస్తుంది. సో ఇదొక స్ట్రాటజిక్ ఆర్డర్ కింద అయితే మనం చూడాలండి. ఇవాళ వస్తున్న ఈ ఆర్డర్ వల్ల ఈ కంపెనీకి చాలా బజ్ అయితే ఫర్దర్ గా క్రియేట్ అవబోతోంది. ఖచ్చితంగా నోట్ చేసి ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకి రిజల్ట్స్ బాగా ప్రకటించగా కింద పడిన ఈ స్టాక్ లో ఇవాళ 30,000 కోట్ల క్యాపెక్స్ ప్లాన్ న్యూస్ అయితే వచ్చిందండి. ఈ న్యూస్ కారణంగానే ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా ఉంది. అయితే ఇక్కడ వారి ఎనర్జీస్ కే కాదండి, ఎంటైర్ సోలార్ సెక్టర్ స్టాక్స్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే మనం మాట్లాడుకోవాలి. ఇండియన్ కంపెనీస్ సోలార్ సెల్స్ ని తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్కువకి యూఎస్ లో అమ్మేస్తున్నాయంటూ మన సోలార్ కంపెనీస్ మీద కేసులు అయితే వేశారండి. గుర్తుందా? ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచే సోలార్ కంపెనీస్ అన్ని కింద పడుకున్నాయి అండ్ సోలార్ కంపెనీస్ మీద టారిఫ్లు వేసేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వారి ఎనర్జీస్ దగ్గర నుంచి ఒక ఖచ్చితమైన న్యూస్ వస్తుందండి. ఏంటి అంటే యుఎస్ డిమాండ్ కోసం వీళ్ళు సప్లై చేస్తున్నవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా యుఎస్ లోనే చేస్తున్నారు అనేది సర్టిఫైడ్ అయ్యింది. ఇదంతా కూడా ఖచ్చితంగా మనకి అథారిటీస్ నుంచి కంక్లూడ్ అయిన న్యూస్ అండి. అంటే ఫర్దర్ గా వార్ ఎనర్జీస్ మీద టారిఫ్ భయాలైతే ఉండవు. ఇక సెకండ్ విషయం, ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన 30,000 కోట్లలో ఆల్రెడీ 9,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారండి. అందులో 3,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు FY27 స్టార్టింగ్ లోనే. సో ఈ క్యాపెక్స్ ప్లాన్ కోసం 30,000 కోట్లకి ఎక్కడ అప్పు అయితే వీళ్ళు చేయట్లేదు. అంటే ఎగ్జిస్టింగ్ క్యాష్ ఫ్లోస్, మార్జిన్ జనరేషన్, చేతిలో ఉన్న ఫండ్స్ తోని మాత్రమే వీళ్ళు క్యాపెక్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో ప్రాఫిట్ల మీద ఎటువంటి ప్రభావం ఉండకపోగా మరి కాస్త ప్రాఫిట్లు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. సో ఈ 30,000 కోట్లు పెట్టి ఈ ఇయర్ లో 3.5 గిగావాట్ బ్యాటరీ సెల్ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తారండి. FY28 లో 10 గిగావాట్ ఇన్గోట్ వేఫర్ ప్లాంట్ అయితే కమిషన్ చేస్తారు. FY29 లో 16.5 గిగావాట్ బెస్ సెకండ్ ఫేజ్ అయితే డెవలప్ చేస్తారండి. అంటే కంటిన్యూస్ గా ఇక్కడి నుంచి ఈ స్టాక్ గ్రోత్ ఫేజ్ లోనే ఉంటుందండి. సో రీసెంట్ గా వచ్చిన ప్రాఫిట్స్ లో కూడా కాస్త తగ్గుదల రావడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాలు అవ్వచ్చు, లేదు అంటే ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ఇబ్బందులు అవ్వచ్చు, రా మెటీరియల్ కాస్ట్ పెరగడం అవ్వచ్చు, వీటి వల్ల ప్రాఫిట్ తగ్గింది. కానీ బిజినెస్ లో ఏమాత్రం గ్రోత్ తగ్గలేదని వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం హ్యుండై మోటార్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ నెలకు IPO వచ్చినప్పుడు నేను చెప్పానండి, వారెన్ బఫెట్ గారు అయితే ఇలాంటి స్టాక్స్ కొంటారు అని చెప్పి. కారణం చెప్తాను చూడండి. ఈ స్టాక్ తాలూకా ప్రాఫిట్లు 30% డిక్లైన్ అయిపోయాయండి. అయినా కూడా ఇవాళ ఈ స్టాక్ 7% అబవ్ పెరిగింది. అయితే మీరు అడగచ్చు, వారెన్ బఫెట్ గారు కొంటారంటే ఈ స్టాక్ బాగా పెరగాలి కదా, IPOకి వచ్చిన దగ్గర నుంచి కొంచెం పెరిగి అక్కడి నుంచి కింద పడిపోతూనే ఉన్నది, ఇది ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు, లేదంటే ఇవాళ ప్రాఫిట్లు తగ్గిపోయినా ఎందుకు ప్రాఫిట్ గా ఉంది అని మీరు క్వశ్చన్ అడగచ్చు. రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉండి ప్రాఫిట్లు 30% పడిపోతే దీనికి గల ప్రధాన కారణం ఏమవుతుందండి? ప్రొడక్షన్ ఖచ్చితంగా డిస్రప్ట్ అయిపోయి ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఎలాగ తగ్గిపోయి ఉంటాయి రీసెంట్ గా మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల కారణంగా. ఓవరాల్ గా మార్కెట్ లో దీని తలక వాల్యూమ్స్ అయితే డిస్రప్ట్ అయిపోయి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టాక్ పాజిటివ్గా ఉండగల కారణాలు ఏంటి అంటే 2 విషయాలండి. ఒకటి, ఓవరాల్ గా అంతమంది బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీకి పాజిటివ్ గా రేటింగ్స్ పెంచుతున్నారండి. ఇది 2,180 దగ్గర ట్రేడ్ అవుతుంటే దీనికి 2,500 లేదు అంటే 2,300, 2,400 టార్గెట్లు అయితే ఇస్తున్నారు. ఒకటి, సెంటిమెంట్ మారడానికి ఇది పాజిటివ్ విషయం అయితే, సెకండ్ విషయం ఏంటి అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫర్దర్ గా FY27 సెకండ్ హాఫ్ నుంచి కొత్త లాంచెస్ తీసుకొస్తామని, కెపాసిటీ ర్యాంప్అప్ చేస్తామని, 8 to 10% డొమెస్టిక్ వాల్యూమ్ గ్రోత్ అయితే ఫర్దర్ గా ఉంటుందని వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. అంతేకాదు FY27 to FY29 ఎర్నింగ్స్ గ్రోత్ అనేది స్టాక్ ర్యాలీ అవ్వడానికి మెయిన్ జస్టిఫికేషన్ గా కూడా ఉంటాయని చెప్పి డైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారండి. అందువల్ల ఫ్యూచర్ గ్రోత్ గురించి ఈ స్టాక్ ఇప్పుడే పెరగడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలండి. స్టాక్ పెరిగిపోతుంది సంతోషమే, కానీ ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారైనా FY29 కన్నారు కదండి ఇందాకలా, ఈ 3 సంవత్సరాల్లో ఈ స్టాక్ కంటిన్యూస్ గా గ్రోత్ నమోదు చేయాలండి. అప్పుడే ఈ తాలూకా ప్రైస్ పెరుగుతుంది ఏదైతే ఉందో అది జస్టిఫికేషన్ అవుతుంది. లేదు అంటే మళ్ళీ ఫాల్ అనేది వస్తుంది. మనం దీన్ని ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ప్రాఫిట్లో 22% పెరగడం, ఎబిడ్డా 48% జంప్ రావడం ఇవాళ ఈ స్టాక్ లో మంచి మొమెంటం అయితే చూసామండి. అండ్ ఇవాళ వస్తున్న ఈ మంచి న్యూస్ కి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టాక్ 52 వీక్ హైక్ దగ్గరగా 25% బిలో ట్రేడ్ అవుతుందండి. సో ఈ గ్యాప్ ని ఖచ్చితంగా నమోదు చేస్తుంది, లేదంటే ట్రాక్ చేస్తుంది అనేలాగా మనకి మార్కెట్లో కొంత న్యూస్ వస్తుంది. ప్రైస్ యాక్షన్ ని మీరు ఫాలోఅప్ చేయండి.
నెక్స్ట్ మనం బజాజ్ ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. 7,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇంట్రాడే సెషన్స్ లో ఇలాగ 7%, 8% పెరగడం అనేది ఆషామాషి విషయం కాదండి. కారణం ఏంటి, ఇంతలా ఎందుకు పెరుగుతుంది బజాజ్ ఫినాన్స్ అంటే నెట్ ప్రాఫిట్ 27% పెరిగిందండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 23% పెరగడం జరిగింది. అంతేకాదు గ్రాస్ ఎన్పిఏస్, నెట్ ఎన్పిఏస్ 1% కన్నా బిలోకి వెళ్తూ అక్కడ కూడా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడాన్ని నమోదు చేస్తున్నాయి. గ్రాస్ ఎన్పిఏస్ 1.03% నుంచి 0.96% కి తగ్గాయండి. నెట్ ఎన్పిఎస్ అయితే 0.5% నుంచి 0.39% తగ్గడం చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ 1150 దగ్గర ట్రేడ్ అవుతుంటే 1300 కొంతమంది, 1400 కొంతమంది టార్గెట్లు కూడా పెంచుతున్నారండి. సో మొత్తానికి ఏంటంటే కంపెనీ తలక స్టాక్ ప్రైస్ యాక్షన్ మనం ఫర్దర్ గా ట్రాక్ చేస్తే ఆపర్చునిటీస్ వస్తాయి. జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్గా స్విగ్గీ గురించి నిన్నెందుకు చెప్పలేదని చెప్పి చాలా మంది అడిగారు. ఎందుకంటే నిన్న 7% పెరిగింది. అంతకుముందు కూడా కొంత వేరే న్యూస్ల వల్ల ఈ స్టాక్ అయితే పెరగడం జరిగిందండి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏ స్టాక్ అయినా పాజిటివ్ ట్రిగ్గర్స్ అయినా నెగిటివ్ ట్రిగ్గర్స్ అయినా ఖచ్చితంగా బిజినెస్ కి సంబంధించి ఉంటే నేను చెప్తానండి. నిన్న ఈ స్టాక్ ఎందుకు పెరిగిందండి, జెప్టో వరల్డ్ ఐపీఓకి రావడం లేట్ అవుతుందనో, లేదు అంటే జెప్టో తలక ఐపీఓ ప్రైస్ తగ్గించుకోవడమో, సైజ్ తగ్గించుకోవడమో, దీనివల్ల ఈ స్టాక్ లో గ్రోత్ వచ్చిందండి. అంతేగాని ఈ కంపెనీ బిజినెస్ లో ఏమైనా గ్రోత్ వచ్చిందా అండి? అందుకే నేను మాట్లాడలేదు. ఎందుకంటే పక్క వీధిలో చావు మేళంకి మన వీధిలో సంబరాలు చేసుకోకూడదు మనం. సో వేరే కంపెనీస్ లో ఏదో వస్తున్న న్యూస్ వల్ల ఈ కంపెనీస్ కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఆహా అని చెప్పి వదిలేయాలి తప్పితే దానికి మనం డాన్స్ వేయకూడదు. ఈ కంపెనీలో అదే జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర రిజల్ట్స్ వచ్చాయండి. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర నెట్ లాస్ తగ్గింది కదండి, లేదు రెవెన్యూస్ కూడా పెరిగాయి కదండి, అయినా కూడా ఎందుకు ఈ స్టాక్ పడిపోతుంది అని అడుగుతారు. జనరల్ గా లాసుల్లో ఉన్న కంపెనీస్ కి ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాలి, కానీ కంపెనీకి ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పెరగడము అంటే రేపు పొద్దున్న వచ్చే ప్రాఫిట్లు కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతాయండి. ఈ న్యూస్ వల్ల ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం థర్మాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. ప్రాఫిట్లు 83% క్రాష్ అయిపోయినా ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్ గా ఉంది. అండ్ థర్మాక్స్ దగ్గర నుంచి మనం చూడాల్సి వస్తే గడిచిన 18 సంవత్సరాల్లో ఇంత వరస్ట్ డే ఎప్పుడు నమోదు చేయలేదు. కానీ 14% పడిపోయినా తిరిగి రికవర్ అయిపోయి పాజిటివ్ లో క్లోజ్ అయింది. కారణం ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్న కామెంటరీ 152 కోట్ల ప్రాఫిట్ నుంచి 25 కోట్ల ప్రాఫిట్ కి అయితే పడిపోయిందండి. సో అందువల్ల నెగిటివ్ గా అయితే రియాక్ట్ అయిపోయింది. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, FY27 లో ప్రతి క్వార్టర్ తాలూకా రెవెన్యూ రన్ రేట్ అనేది 300 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని, మార్జిన్స్ అయితే Q1 నుంచి ఇంప్రూవ్ అవుతాయని చెప్పడం జరిగింది. ఈ న్యూస్ కారణంగా ఇప్పుడు ఈ స్టాక్ లో ఇంత రికవరీ అయితే మనం చూస్తున్నాం. జనరల్ గా ఇలాంటి కంపెనీస్ ఇలాంటి న్యూస్లు చెప్పాయి అంటే దాని తాలూకా ఇంపాక్ట్ ఈ కంపెనీ తాలూకా పీర్ కంపెనీస్ లోని అండ్ ఈ కంపెనీ సపోర్ట్ చేస్తున్న రిమైనింగ్ కొన్ని సెక్టార్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఒక్కసారి జాగ్రత్తగా ట్రాక్ చేయండి. నెక్స్ట్ మనం ఈఎంఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నా పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద టాప్ గైనర్ అండి ఇది. కాకపోతే రీసెంట్ గా ఈ స్టాక్ తాలూకా రియాక్షన్ చూస్తుంటే నాకు కూడా కొంచెం ఏంటోలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీకి ఇవాళ 150 కోట్ల ఆర్డర్ వచ్చిందండి, 8% దగ్గరగా పెరిగిపోయింది. మొన్న కూడా 100 కోట్ల ఆర్డర్ వచ్చింది, ఆ రోజు ఇలాగే బాగా పెరిగిపోయింది. వస్తున్న ఆర్డర్ల సంఖ్య ఏమో చిన్నది 100 కోట్లు 150 కోట్లు, కానీ స్టాక్ తాలూకా రియాక్షన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని నేను నెగిటివ్ గా చూడట్లేదు, పాజిటివ్ గా ఆలోచిద్దాం, కానీ కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ స్టాక్ లో నాకు 100% అబోవ్ ప్రాఫిట్ ఉన్న రోజులు చూశాను, అవన్నీ పోయి నెగిటివ్ గా వెళ్ళిపోవడం కూడా చూశానండి. ఇప్పుడు రికవరీ అవుతుంది. చాలా చాలా మార్పులు అయితే వచ్చాయండి కంపెనీ తలక బిజినెస్ తలక రెవెన్యూస్ లో కానీ వీటిలోని. చూద్దాం ఫర్దర్ గా. నాకైతే కాస్త హోప్స్ ఉన్నాయండి కమింగ్ డేస్ లో మళ్ళీ రికవర్ అవుతుందని. మీరు ఎవరైనా ఈ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నారో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ మనం ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఏకంగా ఇది 15% అబోవ్ పెరిగిపోయిందండి. కారణం ఏంటి అంటే 80 కోట్ల లాస్ లో ఉన్న ఈ కంపెనీ సడన్ గా 80 కోట్ల ప్రాఫిట్ లోకి కంప్లీట్ టర్న్ అరౌండ్ అయితే జరిగిందండి. స్టాక్ ప్రైస్ లో కూడా డైలీ చార్ట్ లో క్లియర్ టర్న్ అరౌండ్ కనిపిస్తుంది. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అన్ని పారామీటర్స్ లో బాగా పర్ఫామ్ చేస్తుందండి. ఖచ్చితంగా దీన్ని మనం ట్రాక్ చేయాల్సిన కంపెనీ ఇది. నెక్స్ట్ మనం యాథర్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా మనం 15 గ్రోత్ స్టాక్స్ లో చేరుకున్న లిస్ట్ లో ఇది కూడా ఉందండి, అవునా? ఇవాళ ఈ స్టాక్ 52 హైక్ అయితే నమోదు చేసింది. కారణం ఏంటి, నెట్ ప్రాఫిట్స్ 33% పెరగడం జరిగింది, రెవెన్యూస్ దగ్గరగా 29% పెరగడం జరిగిందండి. సో బాగా పర్ఫామ్ చేస్తున్న కంపెనీ మంచి రిజల్ట్స్ ప్రకటిస్తే ఇంకా గ్రోత్ రావడం అనేది పెద్ద కొత్త విషయం కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్స్ లో ఏమాత్రం డిప్ వచ్చినా అది మనకు ఆపర్చునిటీ అవుతుందండి. జాగ్రత్తగా ట్రాక్ చేసుకోవాలి మనం, ఓకేనా?